జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, లే ఆఫ్లు ఉంటాయి అని చెప్పి మీ ప్రొడిక్షన్ ఇప్పుడు ఇవాళ రేపు ఇచ్చింది కాదు, 4 ఏళ్ల క్రితం కూడా మీరు ప్రొడిక్షన్ ఇవ్వడం జరిగింది. 2027 తర్వాత నుంచి కూడా చాలా విపరీతంగా, 2027లో ప్రత్యేకంగా విపరీతంగా ఎవడి మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. ఎవరికి వాళ్ళే సొంతంగా ఏదైనా కెరియర్ ని నిర్మాణం చేసుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా మీరు తెలియజేశారు. దానికి సంబంధించి ఇప్పుడు 2026లో ఉన్నాము. దానికి సంబంధించిన అడుగులు పడుతున్నాయా అనిపిస్తోంది. వరల్డ్ రెసెషన్ ఒకవైపు, యుద్ధాలు ఒకవైపు, అసలు తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లానే ఉన్నాయి ప్రతి ఒక్క జాబ్ కూడా. ఒరాకిల్ చూస్తే సెన్సేషనల్ గా అసలు ఒక్క రోజులో అన్ని లే ఆఫ్ చేసి పడేసింది. ఎట్లా సార్ రోడ్డు మీదకి వచ్చేస్తారు? అసలు ఆర్గనైజేషన్ ఆలోచించదా? లేకపోతే ఏఐ ఇంత అంటే హ్యుమానిటీ లేకుండా ఉంటే క్రైమ్ పెరిగిపోతుంది కదా, ఇట్లా జాబ్స్ లేకుండా ఉంటే క్రైమ్ పెరిగిపోతుంది. అసలు ఏం ఆలోచించట్లేదా? అసలు ఏం జరుగుతుంది? ఈ లే ఆఫ్లు ఏంటి? ఎట్లా ఉండబోతుంది ఉద్యోగస్తుల పరిస్థితి? మీరు అన్నట్టుగా ఖచ్చితంగా క్రైమ్ చాలా పెరుగుతుందండి. అంతే కదా, డబ్బులు సంపాదించుకోవడం లేకపోతే ఏం చేస్తారు? క్రైమ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం అప్పుడు కుంభరాశిలో శని సంచారం, శని ప్రవేశం జరిగినప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీరు కుంభరాశిలో శని ప్రవేశం అనగానే ఒక రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు గమనిస్తే 34 ఏళ్ల క్రితం కంప్యూటర్ అనేది పెరిగింది. అక్కడ కంప్యూటర్ వాడకం అనేది బాగా పెరిగింది. అంతకుముందు ఉన్నప్పటికీ అక్కడ నుంచి అంటే సామాన్య ప్రజలకు కూడా చేతిలోకి వచ్చేసింది. సామాన్య ప్రజలు అందరూ వాడినప్పుడే అది ఎక్కువ రెవల్యూషన్. కూడా ఒక్కడు వాడితే అది రెవల్యూషన్ రాదు. ఎందుకంటే ఫోన్లు మనకి చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ మన చేతికి ఎప్పుడైతే 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం నుంచి మన చేతిలోకి వచ్చిందో అక్కడ నుంచి మనం అమ్మయ్య అందరికీ చేతిలో రెవల్యూషన్ అనేది చూసాం. కానీ అది మన ఎదుగుదలకి, లేకపోతే ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి, లేకపోతే ఇంకాస్త ఎకానమీ పెరగడానికి అది ఉపయోగపడింది కదా సార్. ఇప్పుడు పరిస్థితి అట్లా ఎందుకు లేదు? మరి ఇదే 30 మళ్ళీ ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇట్లా రెసెషన్ రావటం, మనకి డబ్బులు సంపాదించుకునే వనరులు పోవటం లాంటిది చేయటం ఎట్లా చూడొచ్చు? అంటే ఎలా అంటానండి, ఇప్పుడు మనకు అప్పుడు వచ్చినటువంటిది ఉద్యోగాలు పెంచేలా వచ్చింది. ఇప్పుడేమో ఉద్యోగాలు తగ్గించాలి. అంటే ఒకే కత్తితో నువ్వు అవతల వాడిని పొడవచ్చు, కూర వండుకుంది దాన్ని కట్ చేసుకొని కూర వండుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏఐ అనేటువంటిది ఎలా తయారైపోయిందంటే జాబ్స్ తగ్గించేలా తయారైంది. ఒకప్పుడేమో జాబ్స్ పెంచేలాగా వచ్చింది కంప్యూటర్ అనేటువంటిది. ఏదైతే ఒకటే గ్రహం కదా, ఒకటే సర్కిల్ కదా. మంచి ప్రశ్న వేశారు. ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఏంటంటేనండి, శని అప్పుడుండే శనికి ఉండే మిగతా గ్రహాలు, ఇప్పుడు మారినటువంటి శనికి ఉండే మిగతా గ్రహాలు కాంబినేషన్ అనేటువంటిది మార్పు వస్తుంది. అది మెయిన్ ప్రధానంగా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెవల్యూషన్ లో మనకి మీరు అన్నట్టుగా ఒకే గ్రహం కదా అన్నప్పుడు ఆ గ్రహం చలనం జరిగేటప్పుడు ఆ 5-6 ఏళ్లలో మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉంది అంటే మనకి చూడండి, ఎప్పుడు 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం కానీ, 3 రాసులు ఒకటేసారి గురువు 2 సంవత్సరాలు మారడం, అంటే లాస్ట్ ఇయర్ 3 రాశిస్ మారింది, ఈసారి 3 రాశులు అనేటువంటిది ఉండడం వల్ల ఒకటి కారణం. అందుకే నేను అప్పుడే ఏం చెప్పానంటే, అయ్యా మీ దగ్గర ఉండే స్కిల్స్ ఏవైతే ఉంటాయో, మీకు పాట పాడడం రావచ్చు, లేకపోతే ఒక బొమ్మ గీయడం రావచ్చు, లేకపోతే ఒక టీచింగ్ స్కిల్ రావచ్చు, ఇది చూసుకోండి ఆ రోజే చెప్పాను 4 years బ్యాకే. ఎందుకంటే మేషన్లోకి ఎంటర్ అయిందంటే ఇంకా మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ నుంచే మీరు రెడీగా ఉన్నట్లయితే ఇబ్బంది రాదు, ముందు చూపుతో చెప్పడం జరిగింది. అయినా సరే ఇప్పుడు కూడా నేను మీకు దాని గురించి ఒకసారి వివరిస్తాను. ఎప్పుడైనా ఎవరికి వారు చూసుకోవచ్చండి. ఎవరి జన్మజాతకంలో వాళ్ళ లగ్నం అనేటువంటిది ఉంటుంది. లగ్నం నుంచి ధనాధిపతి అంటే మనకి ధనాన్ని ఇచ్చేవాడు, పంచమాధిపతి లక్ష్మీ స్థానం, భాగ్యాధిపతి లాభాధిపతి. ఇందులో మేజర్గా తీసుకోవాల్సిన ధనాధిపతి. ధనాధిపతి కంటే లేదంటే పంచమాధిపతి బాగుంది, భాగ్యాధిపతి బాగున్నాడు, లేదా లాభాధిపతి బాగున్నాడు, ఆయన ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఆ మహాదశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి మీరు బిజినెస్ ఏదైనా ప్రారంభించుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ అందరినీ బిజినెస్ చేసే వాళ్ళని సృష్టించలేదు, అందరినీ పనిచేసే వాళ్ళని సృష్టించలేదు. కొంతమంది బిజినెస్, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు. అప్పుడే అది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొంతమందికి ఉంటుంది అంటే ఎట్లాగా, నాకు బిజినెస్ చేయాలని ఉందండి కన్నమో నాకు ధైర్యం సరిపోవట్లేదు, మంచిగా వస్తుంది కదా ఎందుకులే ఇప్పుడు రిస్క్ అవసరమా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమయం మనం ఖచ్చితంగా ధైర్యో సాహసే లక్ష్మి, ధైర్య సాహసే లక్ష్మి అంటుంటారు. కాబట్టి ధైర్యం చేస్తేనే కానీ లక్ష్మి సిద్ధించదు. కాబట్టి మీ యొక్క
ధన పంచమ భాగ్య లాభాధిపతులు ఎవరైనా స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అయి అందులో ప్రధానంగా ధనాధిపతి కనుక రవి రాసులతో కానీ రవితో కానీ కనెక్టివిటీ ఉంటే వీళ్ళు మెడికల్ రంగాల్లోకి వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఆరోగ్యాన్ని సూచించేటువంటి ఏవైతే ఉంటాయో, డాక్టర్ అనుకోండి, డాక్టరే అవ్వాలని రూల్ లేదు. అవును. ప్రతిసారి అవును. మనకి ఫార్మసీ పెట్టుకోవచ్చు. ఫార్మసీ పెట్టుకోవచ్చు, మెడికల్ మ్మ్. షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే మ్మ్. ఈవెన్ జిమ్ కూడా మెడికల్ తోనే సంబంధం. ఎందుకంటే మ్మ్. ఆరోగ్యాన్ని హెల్త్ని. ఇచ్చేది కదా, మ్మ్. హెల్త్ ని ఇచ్చేటువంటిది, మ్మ్. హెల్త్ కాన్షియస్ పెంచుకునేటువంటిది. మ్మ్. మ్మ్. ఏదైనా డైట్స్ కి సంబంధించి డైటీషియన్స్ అవ్వచ్చు, డైటీషియన్స్ ఇవన్నీ కూడా మెడికల్ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవి. చంద్రుడు సంబంధం వచ్చింది అనుకోండి, అప్పుడు మానసిక శాస్త్రం అంటే ఇప్పుడు మన మెడిటేషన్స్ సెంటర్స్, వాటర్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, ఇట్లాంటివన్నీ కూడా పనికి వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే కుజుడు అనుకోండి, టెక్నికల్ రిలేటెడ్ అంటే మనకి ఇప్పుడు పవర్ రిలేటెడ్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకి చూడండి, సెక్యూరిటీ ఇచ్చేవి ఏవైనా, లేదా మనకి అగ్నికి సంబంధించినవి, ఇప్పుడు ఇంజక్షన్ స్టవ్స్ ఉన్నాయి, లేకపోతే బొగ్గులు పోయింది, అట్లా ఏదైనా సరే వంటని పెంచేటువంటిది, ఎనర్జీని ఇచ్చేటువంటివి కూడా మనం చేసుకోవచ్చు. ఇక బుధుడు మీడియేటింగ్, ఎనీథింగ్ మీడియేటింగ్ రిలేటెడ్ అంటే ఈ గ్రహాల్లో ఏదైనా బుధ సంబంధం, బుధ రాశి సంబంధం వస్తే వీళ్ళు బిజినెస్ చేస్తారని అర్థం జనరల్గా. కానీ అక్కడ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి బుధ సంబంధమే ఉండాలంటూ లేదు. ఆ అధిపతి వెళ్ళి ఇంకొక గ్రహంతో సంబంధం కలిగినప్పుడు ఆ రూపమైన సర్వీసెస్ కూడా ఇస్తాడు. కాకపోతే బుధుడు ఏంటంటే మీడియేటింగ్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. ఇక గురువు అనుకోండి, టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్, ఇవన్నీ కూడా గురువు. శుక్రుడు అనుకోండి, ఉదాహరణకు శుక్రుడు ధనయోగాన్ని ఇస్తున్నాడు మీకు, అప్పుడు ఏం చేయాలి? కళలు, మనకి కాస్మెటిక్స్, బ్యూటీ రిలేటెడ్, బట్టలకు సంబంధించినటువంటిది చేయొచ్చు. అయితే బట్టలది చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, బట్టలకు సంబంధించింది. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఏదైనా కళలు మనకి ముఖ్యంగా కళా సంబంధించినటువంటి చేసుకోవచ్చు. సినిమా యాక్టర్స్ అనుకోండి, యాక్టింగ్, ఇవన్నీ కూడా చేయొచ్చు. అయితే యాక్టింగ్ కి కుజుడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ చిన్నప్పుడు ఏదైనా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం, ఒక డాన్స్ స్కూల్ పెట్టుకోవచ్చు, లేదా వాళ్ళే డాన్స్ ప్రోగ్రామ్స్. సంగీతం కూడా వస్తాడు సార్? సంగీతం కూడా వస్తుందండి, కళలు, సంగీతం ఇవన్నీ కూడా వస్తుంది. శని అనుకోండి, మ్యాన్ పవర్ ని సప్లై చేసేది, ఆయిల్, ఐరన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు చిన్న స్థాయిలో చెప్పాలంటే ఇప్పుడు ఒక మేస్త్రి ఉన్నాడు, నలుగురు పని వాళ్ళు కావాలంటే ఈయన పంపిస్తాడు, తలా ఒక్కొక్కరి మీద 100 రూపాయలు ఈయన కమిషన్ తీసుకుంటాడు. అదే పెద్ద స్థాయిలో చెప్పాలంటే జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్, అంతే కమిషన్ వస్తూనే ఉంటుంది. ఏంటండి, నాకు తెలిసిన రిలేషన్స్ లో ఒక అతను US లో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి, 10 లక్షల పేరుకి 6 లక్షలు కన్సల్టెన్సీకి పోతుంది, 4 లక్షలు అబ్బాయికి వస్తుంది. అరుగుతాయి సార్ వాళ్ళకి డబ్బులు, అన్ని డబ్బులు ఇంకా అరుగుతాయి, అరగవా అంటే వాళ్ళ యోగం అది, అది మనం ఏం చెప్పలేము. ఘోరం అంటే వాళ్ళకి ఇంకా అమ్మయ్య ఇక్కడ జాబ్ లేదు కదా, ఏదో ఒకటి ఇస్తున్నాడులే అన్నట్టుగా. మీరు అన్నట్టుగా పాపం వాళ్ళకి బాధ ఉంటుంది ఖచ్చితంగా, పనిచేసేది నేను. కానీ వాళ్ళు ఏంటంటే మరి ఇంత కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్, ఇంతమంది వేల మందికి జీతాలు ఇవ్వాలంటే మేము పెట్టుకోవాలి కదా అని వాళ్ళు దోచేయడం సార్. సరే, ఇంకా జడ్జ్ చేయలేము. ఇక రాహు అంటే ఇవన్నీ డయాగ్నోటిక్ సెంటర్స్, లేకపోతే సాఫ్ట్వేర్స్, ఇవన్నీ రాహు. కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అంటే కనబడనటువంటి ఆన్లైన్లో చేసే బిజినెస్లన్నీ కూడా రాహు కింద తీసుకుంటాం. ఈ రకంగా వీళ్ళే చూసి చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు అమ్మో నేనేం చేస్తాను, నా వల్ల కాదు బిజినెస్ అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా బిజినెస్లో మీకు యోగం ఉంది, మీరు చేయండి. లేదు మీరు పార్ట్నర్షిప్ ద్వారానే యోగం, పార్ట్నర్గా జాయిన్ అవ్వండి. పార్ట్నర్షిప్ మూలంగా ధనయోగాలు ఉంటాయి కొంతమందికి, అప్పుడు వాళ్ళు పార్ట్నర్షిప్ పే చేయాలి. కొంతమంది పార్ట్నర్షిప్ చేయకూడదు. కొంతమంది ఇక్కడ మళ్ళీ భార్యాభర్త కలిసి చేసుకునే దానికి సంబంధం లేదు పార్ట్నర్షిప్, ఎందుకంటే ఇద్దరు ఒకటే, పేరుకి ఇద్దరు కానీ ఒకటే కదా. కాబట్టి అలా ఏంటంటే ఏ బిజినెస్ చేస్తున్నామో ఎప్పుడు ప్రారంభించాలి, దానికి ఏమైనా ఆటంకాలు ఉంటే ఏ దానం ఇచ్చుకోవాలి, అంటే ఏదైనా పాపగ్రహం ఇన్వాల్వ్ అయింది వీళ్ళకి ధనయోగం ఇచ్చే దాంట్లో, ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం, ఇట్లా కనుక చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. రైట్ సార్, బాగుండాలి ఖచ్చితంగా. ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులను ఫేస్ చేసే వాళ్ళు ఆల్రెడీ పెరిగిపోయారు, చెప్తూనే ఉన్నారు ఉద్యోగం లేదు, ఉద్యోగం రావట్లేదు ఇట్లా. సో ఆల్రెడీ ఉన్న ఉద్యోగాన్ని కూడా గౌరవించడం కూడా రావాలి సార్, గాసిప్స్ చేయకుండా, యజమానిని తిట్టకుండా. ఎగ్జాక్ట్లీ డబ్బులు ఇచ్చేవాడు తండ్రి కదా. నీ యొక్క తత్వం ఏంటనేది, నువ్వు ఎలా చూసుకుంటున్నావు యజమాని. వర్క్ ఇస్ గాడ్, వర్షిప్ వర్క్ అని అంటూ ఉంటారు కదా. సో డెఫినెట్ గా ఆ విధానాన్ని ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, చాలా చక్కగా వివరంగా తెలియజేసినందుకు. నమస్కారం. శ్రీమాత్రే నమః.